ప్రకాశం బ్యారేజ్ వద్ద మూడో కౌంటర్ వెయిట్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 67, 69 కౌంటర్ వెయిట్లను మార్చిన యంత్రాంగం మూడో కౌంటర్ వెయిట్ 70ను మార్చేందుకు తీవ్రంగా పనిచేస్తోంది. 3 భాగాలుగా కౌంటర్ వెయిట్లు కట్ చేసి బయటకు తీసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కౌంటర్ వెయిట్ల మార్పు ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 67, 69 కౌంటర్లను మార్చేసి కొత్త కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం పూర్తయింది. ఇప్పుడు మూడవ కౌంటర్ ఏదైతే ఉందో 70వ ఖానా, ఆ 70వ ఖానాకి సంబంధించిన కౌంటర్ వెయిట్ మార్పు ప్రక్రియ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పిల్లర్ ఏదైతే ఉందో దీని మీద అనుమానం వ్యక్తం చేస్తూ కూడా మూడవ కౌంటర్ వెయిట్ని మారుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. డే అండ్ నైట్ కూడా పూర్తిగా అది ఇక్కడున్న సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ 2 కౌంటర్ వెయిట్లు అయితే మధ్యకు ఢీకొట్టడంతో రెండు భాగాలుగా విరిగిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇది మధ్యలోకి క్రాక్ అయితే రావడం జరిగింది. పూర్తిగా ఈ ఢీకొట్టిన క్రమంలో ఈ పిల్లర్ ఏదైతే 70వ ఖానాకు సంబంధించిన కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అది ఆ క్యాప్ వద్ద క్రాక్ అనేది రావడం జరిగింది. ఇన్కేస్ ఫ్యూచర్లో దీనికి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని అనుమానం వ్యక్తం చేస్తూ కూడా అధికార యంత్రాంగం సూచనల మేరకు కర్ణయ్యనాయుడు సూచనల మేరకు దీన్ని మారుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దానికోసం ముందుగా కౌంటర్ వెయిట్స్ను మార్చడం కోసం దీన్ని 70వ ఖానాలో ఉన్న కౌంటర్ వెయిట్ను 3 భాగాలుగా కూడా దీన్ని తొలగించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 3 భాగాలు సమాన భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగాన్ని బయటికి తీసేందుకు కూడా పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని పూర్తిగా బయటికి తీసిన తర్వాత ఏ విధంగా అయితే 67, 69 ఖానాల్లో కౌంటర్ వెయిట్లను ఫిక్స్ చేసి ఇప్పుడు బ్యారేజ్ వద్ద అయితే ఏర్పాటు చేశారో అలాగే సేమ్ 70వ ఖానాకు సంబంధించి దీన్ని మార్చి అదేవిధంగా పనిచేసే విధంగా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నానికి కానీ రేపు సాయంత్రానికి కానీ ఇది పూర్తిగా పనిచేసే విధంగా కూడా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిత్యమైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద పనులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపటితో పూర్తిగా ప్రకాశం బ్యారేజ్కి కౌంటర్ వెయిట్లు ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని మార్చే ప్రక్రియ అయితే ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఏవైతే పడవలు ఢీకొట్టాయో ఆ పడవలను కూడా రేపు మధ్యాహ్నం నుంచి తొలగించే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రాజేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ.